బ్రదర్ మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? మాది కొరుట్ల అన్న, కరీంనగర్ జిల్లా పాతది. ఇప్పుడు కొట్ల ప్రజెంట్ అయితే జగిత్యాల జిల్లా. మాది కొట్ల నుంచి వచ్చిన. నా పేరు ఉర్మల్ల బ్రహ్మమన్న. చెప్పండి, ఎట్లా ఇప్పుడు ఎలా ఉంది టెంపుల్లో వాతావరణం, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది అన్న? టెంపుల్ ఇప్పటిది కాదు కదన్న, మన కాశీ తర్వాత మళ్ళీ కాశీది మనకు అత్యంత ముఖ్యమైన టెంపుల్ అన్న. ఈ మనం చేసుకున్న దరిద్రమా లేకుంటే మనకి ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలియదన్న. ఈ దరిద్రంని మనం ఇంకా ఎన్ని రోజులు మనకు గుళ్ళు పెట్టుకోవడము. ఈ దర్గా ఇంకెన్ని రోజులు గుళ్ళు పెట్టుకుంటారు అన్న? రాజకీయ నాయకులకు ఓట్లు అడగడానికి, అడక తినడానికి మా దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని అడక తింటారు, కానీ మేము అడిగినప్పుడు మీరు ఏసీఆర్ అన్న మాకు అది దర్గా తీసేయమన్నారు అన్న. మా గుడిని భంగం చేసినోడాడు, ఆ గుడి మీద లింగం మీద ఉచ్చబోసిన విగ్రహము అని సమాధిలో కట్టిర్రు. ఏం అవసరం అన్న రాజకీయ నాయకులకు? అడక తింటురు అన్న. ఆడొక్కడే ఇట్లా గెలుతుర్రా మీరు? ఒక్కడే ఒక వర్గంకే మీరు సపోర్ట్ ఇచ్చి బతికే అవసరం ఏమున్నది మీకు? ఒక వర్గంతోనే మీరు గెలుతుర్రా ఇన్ని రోజులు? ఒక వర్గంతో గెలుతలేరు కదా, అందరు కలుపుకుంటేనే గెలుతురు కదా. అంటే ఒక వర్గానికి తొత్తులు అయ్యి వాళ్ళ మోసేది నీళ్ళు దాకుండా బతుకుతుర్రు అన్న రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులకు ఏం అవసరం అన్న? ఇంతమంది హిందువులు ఉన్నారన్న తెలంగాణ, మన ఆల్ ఓవర్ ఇండియాలో దగ్గర 78-90%, 78 నుంచి 80% హిందువులు ఉన్నారు. హిందువులు కళ్ళకు కనబడతలే మీకు? ఒక వర్గానికి కొమ్ము కాసే అవసరం మీకు ఏముంది? ఒక వర్గంతో మీకు సంబంధం ఏమున్నది? వాళ్ళ మోసేది నీళ్ళు దాకుండా బతికే అవసరం ఏమున్నది? దొంగతనాన్ని తెప్పించుకుంటారు, దొంగతనాన్ని ఓట్లు వేయించుకుంటారు, దొంగ ఐడెంటిటీ కార్డులు ఇస్తారు. ఏం అవసరం అన్న రాజకీయ నాయకులకు? దర్గాను ఇప్పుడు గుడిని ఆయన నాశనం అయ్యేదాకా, గుడి నాశనం అయ్యేదాకా చూస్తారా? ఆల్రెడీ అంతనో ఇంతనో పుణ్యం చేసుకున్నందుకు ఇంత డెవలప్మెంట్కి లెక్కన ఇంత పైసలు వచ్చినాయి, డెవలప్మెంట్ చేస్తారు. అదే డెవలప్మెంట్లో ఈ దరిద్రాన్ని తీసేసి మాకు జర పుణ్యం కల్పించుర్రి. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం రాజకీయ నాయకులను. అన్న రేవంత్ అన్న, ఇప్పటికైనా కానీ కొద్దిగా మమ్మల్ని ఆలోచించన్న. ఒకటే దిక్కు కొమ్ము ఆయకుర్రి, కొద్దిగా మమ్మల్ని ఆలోచించుర్రి, మా గురించి కూడా పట్టించుకోర్రి. ఇప్పుడు తులసి కోట లెక్క మాకు ఇది, మాకు పవిత్రమైన గుళ్ళే, ఇది ఒక గంజాయి మొక్క లెక్క. మాకేం అవసరం అన్న ఇది? మీకు వేరే అంటే మేము ఆ లోకల్లో కనబడుతున్నారు. ఇన్నేళ్ళ నుంచి ఎన్ని అరాచకాలు చేసినా వాళ్ళే కనబడతారు, ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని లంగతనాలు చేసినా వాళ్ళే కనబడతారు మీకు. మళ్ళీ మేము ఏదైనా చేయకపోయినా కానీ కూడా మమ్మల్ని జైలుకు నూకబడుతుంది. మా హక్కులు మేము అడిగినందుకు కూడా మా మీద కేసులు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కానీ మీకు మాఫీ మా ఓడు. ఇప్పుడు ఒకటి చెప్పండి అన్న, తెలంగాణలో ఆలయాలు భద్రంగా ఉన్నాయా? ఏ తెలంగాణ ఆలయాలు ఎక్కడన్నా? తెలంగాణ ఆలయాలు ఎప్పుడూ మర్చిపోయారు అన్న. అలా కావాల్సింది దర్గాలకు, మసీదులకు ఏంటంటే అన్ని లైసెన్స్ క్రిస్టియన్స్కి వాళ్ళకు కట్టుకుంటుర్రా. క్రిస్టియన్ మసీదు కడుతుర్రా, పోర్రి ఎన్ని కావాలి మీకు ఇచ్చేస్తారు. మసీదు మన ఏంటి చర్చి కట్టాలా, చర్చి కావాలంటే ఎన్ని అంటే అన్ని పైసలు ఇస్తారు. మరి మాత్రం హిందూ గుళ్ళని మాత్రము కూలగొడుతురు. ఉన్న గుళ్ళు కట్టియకపోయినా పర్లేదన్న, కొత్త గుళ్ళు ఉన్న గుళ్ళను కూలగొట్టకుండా చూసుకోరు. మాకు అది మస్తు సంతోషం అండి. అంతకు మించిన ఆనందం మాకు లేదు. అయితే మేము ఎక్కడ కట్టమని అడుగుతున్నామని అంటన్నా, ఇప్పుడు మసీదుకి కానీ చర్చికి కానీ మీరు విచ్చలవిడిగా లైసెన్స్లు ఇస్తున్నారు. అట్లనే అదే మసీదులల్లో, అదే గుళ్ళ, అదే మసీదులలో కానీ చర్చిలల్లో కానీ చిన్న సైడ్ ఓ పుక్కకు మా దేవుణ్ణి కట్టుర్రి, మేము కూడా వస్తాం. మేము కాదన్నామా? ఇప్పుడు మీకు ఇంత పెద్ద రాజన్న గుడి, కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్రన గుడి, ఇలా మా శివలింగాన్ని భంగం చేసినోనే గుడి ముంగటనే సమాధి కట్టిర్రు. ఆయన ఇప్పుడు మొక్కుమంటారా అన్న మమ్మల్ని? అంటే మీకు మసీదులలో కానీ చర్చిలల్లో కానీ గుళ్ళు కట్టడానికి దమ్ము లేదు, కానీ మా గుళ్ళల్లో మాత్రం మసీదులు కట్టడానికి మీకు పర్మిషన్లు ఇస్తారు రాజకీయ నాయకులు. మీకు మీ ఇష్టం ఉన్నట్టు చేస్తారు. గుడి అని అంటే అంత సులుకన అయిపోయింది మీకు. మసీదులు అని అంటేనేమో, దర్గాలు అంటేనే మీకు అంత భయం అయింది. చర్చిలు అన్నా కానీ కూడా మీకు ఎందుకన్నా అంటే వాళ్ళే ఒక్కళ్ళు మీకు ఓటు ఎత్తుర్రా అన్న? మేమందరం ఓట్లు ఓటు వేయకుంటేనే మీరు గెలుతుర్రా? ఇప్పుడు అభివృద్ధిలో దర్గా తరలిపోయే అవకాశాలు ఉన్నాయంటారు అన్న. అదే అడుగుతున్నాము. ఈ అభివృద్ధిలోనైనా కానీ ఇక ముందు అయినా కానీ మాకు ఈ దరిద్రాన్ని తీసేసి మాకు మోక్షం కల్పించుర్రి, మా గుడిని మాకు ప్రశాంతంగా దర్శనం అయ్యేటట్టు చెయ్యుర్రి అని రేవంత్ అన్నను, మన ఎమ్మెల్యే సాపు మన ఆదిశీన్ అన్నను, వీళ్ళందరినీ మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, ఇక ముందైనా కానీ మాకు ఈ డెవలప్మెంట్ పనులల్లో మాకు ఈ దరిద్రాన్ని తీసేసి మాకు ఈ దర్శనాన్ని మాకు మనస్ఫూర్తిగా చేసుకునేటట్టు, మా రాజన్న దర్శనాన్ని మాకు మనస్ఫూర్తిగా అయ్యేటట్టు మమ్మల్ని అనుగ్రహించి మమ్మల్ని కాపాడు. జర మన ఓటు బ్యాంకు ఇంపార్టెంట్. మన ఓటు బ్యాంకు అత్యధికమైన ఓటు బ్యాంక్ హిందువులది. ఓకే, ఆ ఓటు బ్యాంక్ ఎట్లా అంటే కులం వారిగా మనల్ని చీల్చి, రాజకీయ నాయకులు మనల్ని కులాల వారిగా చీల్చి పాలిస్తున్నారు. చీల్చి అంటే విభజించు పాలించు అనే బ్రిటిష్ మాటల్ని
మన మీద అప్లై చేసి పాలిస్తున్నారు. దయచేసి మన హిందువులంతా ఏకతాటికి వచ్చి మనమంతా ఒకటైనప్పుడు ఈ రాజకీయ నాయకుడు ఏందన్నా ఓడైనా గులాంగిరి అవుతాడు. మనం ఫస్ట్ ఆ ఒక్కటి మనం హిందువులంతా ఏకమైదాము, ఖచ్చితంగా ఏకమై మనము ఆ ఒక్క వర్గానికి కొమ్ము కాసకుండా మనం ఇచ్చి మనమే చూసుకోవాలి. దయచేసి హిందువులారా ఇప్పటికైనా ఏకంగా అండి, మన గుళ్ళను మనం కాపాడుకుందాం, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాము. ఇప్పుడు మనకు ఇన్ని రోజులకైనా కానీ వెమ్లవాడకు గుడిని డెవలప్మెంట్ కింద తీసుకొచ్చినందుకు మీ రాజకీయ నాయకులందరికీ శతకోటి వందనాలు. ఈ డెవలప్మెంట్ భాగంలో మాకు ఈ మసీదుని తీసేసి మాకు విముక్తి కలిగించురు. దయచేసి రాజకీయ నాయకులందరికీ దండం చెప్పి చెప్తున్నా, దయచేసి మాకు ఈ దరిద్రం నుంచి విముక్తి ఇవ్వాలని మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. ఇక ముందు మేము ఇప్పుడు ఈ ఎలక్షన్లలో 100% హిందువులంతా ఏకమవుతాము, ఒకతాటికి వస్తాము. మా హిందుత్వం అంటే ఏంది, సామర్థ్యం కలయిక అంటే ఏంది అనేది మీకు 100% చూపించగలుగుతామన్నా. ఒక కొమ్ముకి ఇప్పటికైనా కానీ ఒక వర్గానికి కొమ్ము కాసి హిందువులను చిన్న చూపు చూడకుర్రి. మేము ఇక ఒకటైనప్పుడు మాత్రము మీకు ఎలాంటి భవిష్యత్తు ఉండదన్న. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని రాజకీయ నాయకులు ఒక సైడు కొమ్ము కాయకురు. అది ఎవరైనా కానీ, మాదైనా ఇంకోలదైనా వాటెవర్. మగర్ మనం చెప్పేది ఏంటంటే హిందువుల అందరము ఈ ఎలక్షన్లో 100% ఒక దిక్కయ్యి ఓటు గుద్దుడు పక్కా. జై శ్రీరామ్ అన్న. నేను ఉరుమల సుప్రియ, మా ఆయన మాట్లాడింది ఇందాక. మేము కొరట్ల నుండి వచ్చినాము. ఇంత పవిత్రమైన దేవాలయంలో ఒక దర్గా అనేది ఒకటే మాకు మైనస్ పాయింట్ అంతే. అన్యమతస్థుడైన భక్తుడైతే మేము ఒప్పుకునే వాళ్ళం, కానీ మా శివయ్యని అపవిత్రం చేసిన వ్యక్తి గురించి ఇక్కడ అది ఉండి ఇంత పవిత్రమైన ప్లేస్లలో అదొకటి నుంచి మాకు అసంతృప్తి. ఇంత వందల వేల చరిత్ర ఉన్న గుళ్ళో దర్గా ఒక్కటి మాకు అసంతృప్తి అంతే. అది భక్తుడైతే ఒప్పుకుంటుంటే శివలింగాన్ని అపవిత్రం చేసిండు ఆయన, పాస్ పోసిండు. మనము దర్శనంకి వస్తే మనం బాత్రూమ్ పోయినా కానీ కాలు చేతులు కడుక్కొని స్నానాలు చేయండి మనం రాము. ఎంత మడి కొద్ది మొక్కుతామన్న శివలింగాన్ని. అట్లాంటిది అంత అపవిత్రం చేసిన ఆయనని ఇక్కడ ఉంచి ఎందుకన్నా ఇంత చిన్న చూపిస్తున్నారు. అది అభివృద్ధి పేరుతోటి ఇంత మంచి డెవలప్ చేసిండు కదా, ఇదే అభివృద్ధిలో భాగంగా దర్గాను తొలగిస్తే అప్పుడు నిజమైన అభివృద్ధి. మా దృష్టిలో అప్పుడు నిజమైన అభివృద్ధి, పవిత్రత, అదొక సంతృప్తి, ఆత్మసంతృప్తి. జై శ్రీరామ్ అన్న.